హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ఇంట్రొడక్షన్ చూద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకు ఫైనల్ అకౌంట్ ప్రిపరేషన్ చేసే దానిలో ఒక భాగం, ఒక పార్ట్ అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాం, జర్నల్ ఎంట్రీస్ లేదా సబ్సిడరీ బుక్స్ నుంచి లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తాం. లెడ్జర్కి సంబంధించిన ఆ అకౌంట్స్, లెడ్జర్ అమౌంట్ మొత్తం కూడా మనకు ట్రయల్ బ్యాలెన్స్ దగ్గరికి తీసుకొచ్చాం. ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఎలా ఉంటుందంటే డెబిట్ అమౌంట్స్, క్రెడిట్ అమౌంట్స్ అని రెండు విధాలుగా ఉంటుంది. డెబిట్ అమౌంట్స్ ఇక్కడ లెడ్జర్ అమౌంట్, లెడ్జర్ పోస్టింగ్లో లెడ్జర్ ఏదైతే డెబిట్ కిందకి వస్తాయి అకౌంట్స్, డెబిట్ బ్యాలెన్సెస్ కిందకి వస్తాయో అవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో ఒక సైడు, ఇంకో సైడ్ వచ్చేసి ఏవైతే క్రెడిట్ బ్యాలెన్సెస్ చూపిస్తాయో అవి అంతా కూడా ఒక సైడ్ అయితే వేసుకుంటాము. ఆ రెండింటిని మనము టోటల్ చేస్తే డెబిట్ సైడ్ అమౌంట్స్, క్రెడిట్ సైడ్ అమౌంట్స్ సేమ్ ఉండాలి టోటల్ అనేది. అప్పుడే మనకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మనము ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినట్టు, ఐ మీన్ కరెక్ట్గా మనము జర్నల్, లెడ్జరు పోస్టింగ్ చేసినట్టు. సో మనకు యాక్యురసీ కోసం మనం ఇంతవరకు చేసింది అంటే జర్నల్ ఎంట్రీస్లో కానీ లెడ్జర్ పోస్టింగ్లో కానీ మనం ఇదంతా చేసింది కూడా కరెక్టే అని ఇది మనకు తెలుస్తుంది అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. ఒకసారి అయితే ఇది చూద్దాం, మీనింగ్ చూద్దాం. ఆల్ ద బిజినెస్ మెన్ ఆఫ్టర్ completion of posting from journal or subsidiary book to the ledger need to verify accuracy of such posting. ఓకే, మనము ఏదైతే లెడ్జర్ అమౌంట్ని ట్రయల్ బ్యాలెన్స్లోకి పోస్ట్ చేస్తామో అదంతా కూడా అక్యురసీ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మనము ఈ ఈ ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ అండి, ఇది ఒక అకౌంట్ అయితే కాదు. ఈ లెడ్జర్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే మనం పోస్ట్ చేసిన లెడ్జర్ అమౌంట్స్, డెబిట్ సైడ్ లెడ్జర్ అమౌంట్స్, క్రెడిట్ సైడ్ లెడ్జర్ అమౌంట్స్ ఈక్వల్గా వచ్చినట్లయితే అప్పుడు మనం చేసిన ప్రాసెస్ అనేది యాక్యురేట్గా ఉన్నట్టు. ఈ యాక్యురసీని చెక్ చేయడానికి వాళ్ళు ఈ ట్రయల్ బ్యాలెన్స్ని అయితే ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్, కొందరేమో జనరల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తారు. కొంతమంది సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు సబ్సిడరీ బుక్స్ నుంచి లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేస్తారు, లెడ్జర్ అకౌంట్స్ని. సో లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ అమౌంట్ని ఒక దగ్గరగా, క్రెడిట్ సైడ్ అమౌంట్ని ఒక దగ్గరగా రాస్తారు. వాటిని ఆ రెండు మనం టాలీ చేస్తే ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉన్నట్లు. నెక్స్ట్ చూడండి, ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఆల్ డెబిట్ ట్రాన్సాక్షన్స్ టోటల్ ఈక్వల్ టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద టోటల్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్లో ఆల్ డెబిట్ ట్రాన్సాక్షన్ టోటల్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ టోటల్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో ఈ విధంగా రెండు ఈక్వల్ అయితే మనం చేసిన ఇంతవరకు ప్రిపేర్ చేసినట్టన్నీ కూడా కరెక్ట్గా యాక్యురసీగా ఉన్నట్టు. మధ్యలో ఏదన్నా ఈక్వల్గా రాలేకపోతే మనం ఎక్కడో మిస్టేక్ చేసామని చెప్పి మళ్ళీ ఒకసారి పోయి రెఫర్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ జరిగిందని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ ద ఆల్ అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ని, అసెట్స్ని, లాసెస్ని అయితే రాసుకుంటాము. క్రెడిట్ సైడ్న లయబిలిటీస్, ఇన్కమ్స్, గెయిన్స్ని క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకేనా, ఈ విధంగా మనము ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. డెబిట్ సైడ్ అమౌంట్ని డెబిట్ సైడ్ అమౌంట్లని డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అమౌంట్లని క్రెడిట్ సైడ్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్లు టాలీ కావు. అంటే ట్రయల్ బ్యాలెన్స్లో రెండు డెబిట్ సైడ్ అమౌంట్లు, క్రెడిట్ సైడ్ అమౌంట్లు ఒకటే బ్యాలెన్స్ చూపించకపోతే అప్పుడు మనం ఏం చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేస్తామండి. చూద్దాం అది కూడా. సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటి? సమ్ టైమ్స్ ఆల్ ద ఎర్రర్స్ ఆర్ నాట్ located on the ట్రయల్ బ్యాలెన్స్ డస్ నాట్ టాలీ. ఒక్కోసారి ఎర్రర్స్ మనము లొకేట్ చేయలేము, అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ కాదు. ఆ సిచ్యువేషన్లో ఇన్ సచ్ సిచ్యువేషన్
టు అవాయిడ్ డిలే ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, difference difference in the trial balance is placed to a newly opened account is called suspense account. ఎటు సైడ్ అయితే టాలీ కాలేదో అటు సైడ్న మనము సస్పెన్స్ అకౌంట్ అని ఓపెన్ చేసి ఎంత వాల్యూ తక్కువగా ఉందో ఆ వాల్యూకి సంబంధించి ఆ వాల్యూ సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి ఎంత వాల్యూ అయితే మనకు సపోజ్కి ఇక్కడ డెబిట్ సైడ్ ఒక 10,000, ఇక్కడ 9,500 వచ్చిందనుకోండి క్రెడిట్ సైడ్, ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి 500 మనం రాసుకుంటాం. ఈ విధంగా ఈ 500 రాసుకోవడం వల్ల ఇది కూడా 10,000 అయిపోతుంది. సో ఇలా ఎందుకు చేస్తారంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే లేట్ అవ్వకూడదు. ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేసేదానికి మనం లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారండి. ఒకవేళ ఇటు సైడు 9,500 వచ్చి ఇటు సైడ్ 10,000 ఉందనుకోండి, ఎటు సైడ్ తక్కువ ఉంటే అటు సైడు మనము సస్పెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి రాసుకుంటాం. ఎంత అమౌంట్ అయితే తక్కువగా ఉందో అంత. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనకు ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనము ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఇచ్చింది మొత్తం ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ రవి యాజ్ ఆన్ 31/12/16. ఓకే, దీని నుంచి మనము ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ అండి. ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది మనకు ఏంటి, అసెట్ కదా. సో దీన్ని డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 20,000. నెక్స్ట్ పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్, పర్చేజెస్ 85,000. పర్చేజ్ రిటర్న్స్ ఎంత, పర్చేజ్ రిటర్న్స్ మనకు 5,000. పర్చేజ్ రిటర్న్స్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ సేల్స్ అండి. మనకు సేల్స్ అంటే ఇన్కమ్ కాదు, అంటే క్రెడిట్ బ్యాలెన్స్. సేల్స్ ఎంత, 1,60,000. 1,60,000. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే సేల్స్ రిటర్న్స్ మనకు ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, డెబిట్ బ్యాలెన్స్ 6,200. నెక్స్ట్ రెంట్ అనేది ఎక్స్పెన్స్. రెంట్ అనేది మనకు ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ 1,200. ఓకేనా, 1,200. నెక్స్ట్ శాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ ఎంత, 5,700. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్, ఇది కూడా ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ ఎంత, 880. కమిషన్ రిసీవ్డ్, కమిషన్ వచ్చింది. కమిషన్ వచ్చింది కాబట్టి ఇది మనకు క్రెడిట్ బ్యాలెన్స్. కమిషన్ రిసీవ్డ్ కదా, కమిషన్ వస్తే మనకు దాన్ని, ఇది కమిషన్ అనేది గెయిన్ కాబట్టి మనకు ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మనకు కమిషన్ రిసీవ్డ్ కదా, కమిషన్ రిసీవ్డ్ అంటే మనకు ఇన్కమ్ అండి. సో ఇన్కమ్ 1,440. నెక్స్ట్ డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ అది. డిస్కౌంట్ క్రెడిట్ అని ఉంది కాబట్టి దీన్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. మనం మనకు వచ్చింది డిస్కౌంట్. సో 710. డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం డిస్కౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చాం, అది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. డిస్కౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అది మన గెయిన్. సో ఇక్కడ మనం డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ క్రెడిటార్ అన్నారు కాబట్టి డిస్కౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాం. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకు ఇన్కమ్.
ఓకేనా. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి, మనకు అసెట్ కదా. 6,000 అంటే డెబిట్ బ్యాలెన్స్. ఫర్నిచర్. మెషినరీ ఇది కూడా సెట్టే, డెబిట్ బ్యాలెన్స్. ఎంత మిషనరీ? 62,000. డేటార్స్ మనకు డేటార్స్ డెబిట్ బ్యాలెన్స్ 36,000. క్రెడిటార్స్ వచ్చేసి మనకు ఎంత? క్రెడిటార్స్ 12,750. 12,750. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, మనకు బిల్స్ రావాల్సి ఉంది, సో డెబిట్ బ్యాలెన్స్. బిల్స్ రిసీవబుల్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఎంత? 4,600. ఓకేనా. నెక్స్ట్ బిల్స్ పేబుల్. ఇక్కడ రాద్దాం, ప్లేస్ లేదు కదా, ఇక్కడ రాద్దాం. బిల్స్ పేయబుల్ ఎక్కడ? ఎంత బిల్స్ పేయబుల్? 5,000. బిల్స్ పేయబుల్ 2,500. బిల్స్ పేయబుల్ 2,500. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి మనకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత? 5,220. క్యాష్ ఇన్ హ్యాండ్ 5,220. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన దగ్గర ఉన్న మనీ, సో మన దగ్గర ఉన్న మనీ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. మనకు లైబిలిటీ అవుతుంది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని. ఎంత? 1,800. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 10,000 అండి, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్. మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసి మనకి ఎక్స్పెన్స్ కదా. నెక్స్ట్ ఎంత అండి? ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ 1,800. క్యాపిటల్ అనేది మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్యాపిటల్ అనేది పెట్టుబడి, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 50,000. డ్రాయింగ్స్. సో క్యాపిటల్, క్రెడిట్ బ్యాలెన్స్, డ్రాయింగ్స్ అనేది ఇది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 7,800. సో క్యాపిటల్ ఏమో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డ్రాయింగ్స్ అంటే ఏం లేదండి, మన బిజినెస్లో ఉన్న క్యాపిటల్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే దాన్ని వేరే అంటే ఓనర్ యూజ్ చేస్తే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓకేనా. సో ఈ డ్రాయింగ్స్ అనేది మనకు తగ్గినప్పుడు ఆ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అంటాం. డ్రాయింగ్స్. క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది, డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది అనమాట. అంటే క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి
డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్‌లో నుంచి మనీని ఓనర్ వాడుకుంటారు. ఓనర్ వాడుకున్నప్పుడు అది డెబిట్ బ్యాలెన్స్‌ని చూపిస్తుంది. డ్రాయింగ్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. యాక్చువల్‌గా క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ అండి. ఓకే. క్యాపిటల్ అనేది ఎప్పుడైనా కూడా లయబిలిటీ అండి. బిజినెస్‌కు లయబిలిటీ అవుతుంది క్యాపిటల్. సో, అందుకని క్రెడిట్ బ్యాలెన్స్. ఇక్కడ డెబిట్ సైడ్ బ్యాలెన్సెస్, క్రెడిట్ సైడ్ బ్యాలెన్సెస్‌ని మనం ఇప్పుడు టాలీ చేస్తే ఈక్వల్‌గా రావాలి. ఓకేనా? సేమ్ అమౌంట్స్ రావాలి. వీటన్నిటిని టోటల్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ అనేది 2,42,400 వస్తుందండి. మీరు కూడా ఒకసారి కాలిక్యులేట్ చేయండి. ఓకేనా? 2,42,400 అయితే మనకొస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనము ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్ కూడా ఎగ్జామ్స్‌లో అడుగుతా ఉంటారు ఎక్కువగా. ఒకసారైతే బాగా క్లారిటీగా నేర్చుకొనైతే పోండి. ఓకేనా? ఏం లేదండి. ట్రయల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సైడ్ అమౌంట్స్ ఒక దగ్గర, క్రెడిట్ సైడ్ చెందినటివి ఒక దగ్గర అయితే రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత మనము ఈ విధంగా మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసుకొని రాసుకోవాలి. ఇదే ఫార్మా నేమ్ ఆఫ్ ద అకౌంట్స్, ఎల్ఎఫ్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్పి రాసుకొని ఈ విధంగా ఓపెనింగ్ స్టాకు, ఇది అసెట్, డెబిట్ బ్యాలెన్స్, పర్చేసు, ఎక్స్‌పెన్సెస్, పర్చేజ్ రిటర్న్స్ అనేది మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనము మొత్తం ఏ బ్యాలెన్సెస్ వస్తే ఆ బ్యాలెన్సెస్ మనం ఇక్కడ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మనము రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది చెప్పుకుందాము. తర్వాత ఫైనల్ అకౌంట్స్ మనం నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మీకు అర్థమైందా లేదనేది కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ మనకు పర్చేజ్ రిటర్న్స్ అనేది మనకు క్రెడిట్ బ్యాలెన్స్‌ని చూపిస్తుంది. ఎందుకంటే పర్చేజ్ అనేది ఎక్స్‌పెన్సెస్. పర్చేజ్ రిటర్న్స్ అనేది ఆ ఎక్స్‌పెన్సెస్‌ని రిటర్న్ చేస్తున్నాం. పర్చేజ్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్‌పెన్సెస్ అనేది తగ్గుతుంది. ఎక్స్‌పెన్సెస్ తగ్గితే ఆ అమౌంట్‌ని మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా? ఎక్స్‌పెన్సెస్ తగ్గితే మనకే కదా కంపెనీకైతే లాభం. సో, ఈ 5,000ని మనం క్రెడిట్ బ్యాలెన్స్ ఇస్తున్నాం. ఓకేనా? మనకిక్కడ సేల్స్ అంటే మనకు ఇన్‌కమ్ వస్తుంది కదా! సేల్స్ అనేది రెవెన్యూ వస్తుంది కదా! సేల్ చేస్తే. సో, సేల్ చేస్తే రెవెన్యూ వస్తుంది. సేల్స్ రిటర్న్స్ అంటే మన రెవెన్యూలో తగ్గుతుంది కాబట్టి సేల్స్ రిటర్న్స్‌ని మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం. సేల్స్ అనే రెవెన్యూ వస్తది సేల్ చేస్తే. సో, సేల్ చేస్తే రెవెన్యూ అంటే రెవె ఎక్స్ రెవెన్యూ అనేది నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ చేస్తాము. సేల్స్ రిటర్న్స్ అనేది మన రెవెన్యూని తగ్గిస్తుంది కాబట్టి దాన్ని మనం డెబిట్ చేస్తాం. అంతేనండి. ఎప్పుడైనా పర్చేస్ అనేది ఎక్స్‌పెన్సెస్. సో, అది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. హ్మ్. అలాంటప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూస్తే పర్చేస్ రిటర్న్స్ దానికి అపోజిట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్రెడిట్ బ్యాలెన్స్‌ని చూపిస్తాయి. సేల్స్ రిటర్న్స్ వచ్చి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.